హాయ్ హలో నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే నాన్న. ఈ రోజుల్లో చాలా మందికి మోటివేషన్ కావాలంటున్నారు మేడం. లైఫ్ లో ఫెయిల్ అవ్వడం, బ్రేకప్స్ అవ్వడం, అలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. వారికి మంచి మోటివేషన్ ఇవ్వండి. మంచి క్వశ్చన్. నవ్వేడేస్ లేకపోతే ఇంకా లైఫే లేదని చాలామంది వ్యసనాలకి గురవుతుంటారు, బాధకు గురవుతారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక ఏదో ఒకటి చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. అది ఒక లవ్ అనే కాదు, ఒక లైఫ్ అనే కాదు, ఒక ప్రతి దాంట్లోనూ కూడా ఫెయిల్యూర్ని వెతుక్కుంటూ ఉంటారు జనాలు. అవునా కాదా? ప్రతి దెబ్బ కూడా ఒక ఎదుగుదలకి ఒక మెట్టుగా ఎందుకు భావించారో నాకైతే అర్థం కాదు. ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన కుంగిపోయి దాన్ని ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో 2 చైర్లు ఉన్నాయి. ఆ 2 చైర్లలో ఏదో ఒక చైర్ ఖాళీగా ఉంటుంది. ఎక్కడ కంఫర్ట్ ఉంటే ఆ చైర్లో కూర్చోవచ్చు మనిషి. లేకపోతే ఒక సినిమా హాల్కి వెళ్తాం, 10 చైర్లు ఉంటాయి. ఆ 10 చైర్లలో ఏదో ఒక చైర్లో మనం కూర్చోవచ్చు కంఫర్ట్గా కదా. మన జీవితంలో కూడా అవకాశాలు ఎన్నో ఉంటాయి. అలా ఉండవు. మనము ఎలా ఉంటుంది, ఒక ఎమోషన్ చైర్ వేసుకుంటాము, ఒకటి వచ్చి ఫెయిల్యూర్ చైర్ వేసుకుంటాము, ఒకటి బాధ, ఒకటి సంతోషము, లేకపోతే సూసైడ్. వేరే వాళ్ళది మనం అడాప్ట్ చేసుకుంటుంటాం చూడు, కాపీ కొడుతుంటారు. ఇప్పుడు చైనా వాళ్ళని కాపీ కొట్టి ఫస్ట్ ప్లేస్లో చైనానే ఉంటుంది. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే కొత్త కొత్త పీసులు తక్కువ రేట్లో చైనా పీసులు మనకు బాగా దొరుకుతూ ఉంటాయి కదా. ఒక యాపిల్ని కూడా కాపీ చేసేసి తక్కువ రేట్లో అమ్మేస్తుంటారు. అంత టెక్నాలజీ చైనా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. మనం ఏం అడాప్ట్ చేసుకున్నామంటే ఏదైనా ఫెయిల్యూర్ వస్తే కనుక ఏడవడం, లేకపోతే బాధపడడం, కుంగిపోవడం, మనుషుల్లో కలవకపోవడం, అవాయిడ్ చేయడం, ఏదో అంత మనకే జరిగిపోయింది, ప్రపంచంలో ఎవ్వరికీ జరగలేదన్నట్టు లోపల లోపలనే కుళ్ళిపోవడం, తినడం మానేయడము అన్నీ. అది ఎడ్యుకేషన్ పరమైనటువంటి ఫెయిల్యూర్ వచ్చినా, జాబ్ పరమైనటువంటి ఫెయిల్యూర్ వచ్చినా, లవ్ పరమైనటువంటి ఫెయిల్యూర్ వచ్చినా, లేకపోతే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఫెయిల్యూర్ వచ్చినా, లేకపోతే కుటుంబంలో పిల్లలతో తల్లిదండ్రులకి ఎలాంటి బాధలు వచ్చినా కూడా వాళ్ళు బయట చెప్పుకోరు. చెప్పుకుంటే ఎవరేమనుకుంటారో అనే ఒక ఆలోచన. కొంతమంది చెప్పుకుంటారు, చెప్పుకొని చులకనైపోతూ ఉంటారు. అవునా కాదా? మనం ఎంత చెప్పుకుంటే అంత చులకనైపోతాం కదా. ఫస్ట్ వాళ్ళు విన్నట్టు వింటారు, ఆ తర్వాత మనల్ని చులకనగా భావిస్తారు. ఇలా ఎలా అయిపోతాము అని చెప్పి వాళ్ళు లోపలనే కుంగుతూ ఉంటారు. ఆ 4 చైర్లలోనే ఇంటికెళ్ళాక కూర్చోవటానికి, లేకపోతే ఎమోషన్ అయిపోయే చైర్లో అయినా కూర్చుంటారు, లేకపోతే బాగా ఏడుస్తూ ఏదో డిప్రెషన్లోకి వెళ్ళటానికైనా ప్రయత్నం చేస్తారు, లేకపోతే సంతోషం వస్తే సంతోషమైన చైర్లో అయినా కూర్చుంటారు, లేకపోతే ఇంకోటి ఆప్షన్ పెట్టుకున్నారు కదా, సూసైడ్ అనే చైర్ కూడా ఒకటి వేసుకొని ఉంటారన్నమాట. లైఫ్ ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుందా, ఈ 4 చైర్లలో ఏదో ఒక చైర్ని ఆక్యుపై చేసుకుందామా అని ఒక మనిషి యొక్క ఆలోచన విధి విధానం అనేది ఆ రకంగా ఏర్పరచుకుంటారు. కానీ ఇంత రూమ్లో ఇంకో 4 చైర్లు తీసుకొచ్చి వేసుకోవచ్చు కదా. కంఫర్ట్ అనే చైర్స్ కూడా ఉంటాయి కదా. అవునా కదా? అయితే ఇంది లైఫ్ ఫెయిల్ అయితే ఏమైంది, చదువు ఫెయిల్ అయితే ఏమైంది, లవ్వరు మనకి మోసం చేస్తే ఏమైంది, ఉద్యోగం రాకపోతే ఏమైంది, డబ్బులు పోతే ఏమైంది, మళ్ళీ వాటిని తెచ్చుకోలేమా? అవునా కాదా? అది కాకపోతే ఇంకోటి వస్తుంది, వాడు కాకపోతే ఇంకోటి వస్తాడు, ఇంకా బెటర్ పార్ట్నర్ వస్తారేమో. ఎందుకు ఆ ఫెయిల్యూర్ నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నారు? ఆ ఫెయిల్యూర్నే తీసుకొని కుంగిపోతుంటారు. ఇప్పుడు ఒక లవ్వరు బాగా లవ్ చేసి ఆ షాప్లో వెళ్ళి టీ తాగాము, ఇదే టేబుల్ మీదే టీ తాగాము అని ప్రతిసారి వెళ్ళి అదే టేబుల్ మీద వెళ్ళి టీ తాగడము, అవే జ్ఞాపకాలతో బతకడం. చైర్ని ఎలా ఇసిరి పడేస్తామో లైఫ్లో నుంచి మనల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాడిని ఇలా తోసి ముందుకెళ్ళిపోవాలి. అంతకంటే బెటర్ది మన లైఫ్లో రావటానికి సిద్ధంగా ఉంది అని గ్రహించాలి. అంతేగాని అవన్నీ గతంలో జరిగిపోయినవన్నీ తోడుకొని కుళ్ళడము, ఏడవడము, వాళ్ళని మర్చిపోలేక ఇంకొక సూసైడ్లు చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చాలా చట్టరీత్యా నేరము. కనీసం వాళ్ళు వెళ్ళిన తర్వాత మోక్షాన్ని కూడా పొందలేరు వాళ్ళు. తల్లిదండ్రులకు ఒక బాధ, వాళ్ళకొక బాధ కదా. ఏమి సాధించినట్టు వాళ్ళు? పోతే పోయింది, తను కాకపోతే ఇంకొకటి, వాడు కాకపోతే ఇంకొకటి అనుకోవచ్చు కదా. ఎడ్యుకేషన్ అంటావా, మంచి చదువు చదివి ఉద్యోగం రాలేదనే డిప్రెషన్లో వెళ్తే ఉద్యోగం వస్తుందా? చేంజ్ యువర్ యాటిట్యూడ్. మంచి జాబ్ రావడానికి మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకో. ఆ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ వస్తుంది. అవునా కాదా? ఆ జాబు రాలేదు అనుకో, ఒక ప్లాట్ఫామ్ మీద ఒక టీ షాప్ పెట్టుకొని అయినా బతకచ్చు. లక్షలు సంపాదిస్తున్నారు ఈరోజు టీ షాప్ వాళ్ళు కూడా కదా. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద బిల్ గ్రేడ్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాయ్ అమ్మే మోడీ కూడా
ఇంత పెద్ద వ్యక్తి అయ్యారు. అవునా కదా? ఇలాంటి ఇన్స్పిరేషన్స్ మీరు అడాప్ట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ వినాలి. అప్పుడు అది మన మైండ్లో నుంచి పక్కదారికి డిస్ట్రాక్ట్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా జరిగిపోయిన దాన్ని తోడేసుకొని బాధపడి ఆ 4 చైర్లోనే కూర్చోకోకుండా ఇంకో 40 చైర్లు ఉన్నాయి మనకు ఆప్షన్. ఆ 40 కాకపోతే ఇంకొక 100 చైర్లు వేసుకోవచ్చు కదా! ఆ 100 చైర్‌లో కూర్చోవటానికి మనం ప్రయత్నం, ఈ చైర్ కాకపోతే ఆ చైర్, ఆ చైర్ కాకపోతే ఆ చైర్, ఆప్షన్స్ ఇన్ని ఉన్నాయి కదా! మరెందుకు మనం ఈ 4 చైర్లనే సెలెక్ట్ చేసుకున్నామంటే మైండ్ యొక్క సైకాలజీ అన్నమాట. ఇవి అందరూ నేర్పించి వెళ్ళుంటారు. అరే! ఉద్యోగం లేకపోతే లైఫ్ ఉండదంటారా? ఉద్యోగం చేయకపోతే తల్లిదండ్రులు కొడతారంటారా? తిడతారంటారా? అని ఒకటి మైండ్‌లో పడింటుంది. అరే! లవ్వర్ లేకపోతే, ఆమె లేకపోతే నేను బతకలేనురా, ఆమె అంటే నాకు పిచ్చిరా, ప్రాణం రా అని ఒకరంటారు. లేకపోతే అబ్బాయి లేకపోతే నేను బతకలేను, ప్రాణం రా. అమ్మాయిలు తక్కువ చనిపోతున్నారు. అబ్బాయిలు చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. చాలా కేసెస్‌లో చూడు, అబ్బాయిలే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. అమ్మాయిల్ని ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఇష్టపడడం, ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం, అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉంటారు. వాడు కాకపోతే ఇంకోడు లేని చాలా కేసెస్‌లో పక్కకెళ్ళిపోతున్నారు అమ్మాయిలు. అబ్బాయిలు అలా ఉండట్లేదు. చాలా సెన్సిటివ్ అయిపోయి వెంటనే డిసిషన్ తీసేసుకుంటున్నారు. అక్కడ పేరెంట్స్ ఏమైపోతారు? మా లైఫ్ ఏంటి? మనం ఎందుకు ఈ భూమి మీదకొచ్చాము? ఈ భూమి మీద ఏమొచ్చి ఉద్ధరించి వెళ్ళామంటే లవ్ చేసాము, ఫెయిల్ అయ్యాము, చనిపోయాము అనటానికా? కాదు కదా! ఏదొచ్చినా, ఎంత పెద్ద కష్టమొచ్చినా కూడా సక్సెస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుండలమ్మే అతనున్నాడు. అతనికి ఎప్పుడు కుండలు అమ్ముడుపోతాయా? అమ్ముడుపోవు కదా! సమ్మర్ వచ్చినప్పుడు బాగా కుండలు అమ్ముడుపోతాయి. చల్లనీళ్ళ కోసం కుండలు తీసుకెళ్తుంటాం. ఇంకా రిమైనింగ్ టైం అంతా ఏం చేసుకోవాలి? ఎలా బతకాలి కదా! వాటిని కలర్ వేసుకొని, కలర్‌ఫుల్‌గా చేసుకొని, ఆ కుండలకి డిజైన్ వేసుకొని, వాటిని కూడా మార్కెట్‌లోకి తీసుకొస్తాడు. అవునా కదా! అప్పుడు కూడా బతుకుతాడు. ఒక దారి మూసుకుపోయిందంటే రెండో దారి ఓపెన్ అవుతుందనే కదా! అవునా కదా! ఈ దారి మూసుకుపోయింది. దాన్ని ఇంకో దారిలో ఎలా తీసుకెళ్ళాలి అనేది ఆలోచన చేసుకోవాలే కానీ, యువత గానీ, ఎవ్వరైనా గానీ నౌఎడేస్ సెకండ్ ఆప్షన్‌కి అనేది వెళ్ళకూడదు. థర్డ్ ఆప్షన్ తీసుకోకూడదు. ఫోర్త్ ఆప్షన్‌లోకి అస్సలు వెళ్ళకూడదనేదే నా యొక్క ఆలోచన. ఎందుకంటే మనం బతుకుతున్నప్పుడు నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. మనలో ఒక టాలెంట్ ఉంటుంది. యూనిక్‌నెస్ మనలో నుంచి బయటకు తీయాలి. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి మనిషి అన్నాక కారణ జన్మతోనే పుడతాడు. ప్రతి మనిషికి ఒక కారణం ఉంటుంది భూమి మీద పుట్టటానికి. ఒకరు ఇది అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు మీరు నోరు 6 చేయండి, 6 నోరు చేయండి, అది అయ్యే తీరుతాడు. ఒకడు దొంగ అవ్వాలి అని రాసి పెట్టుంటే నువ్వెంత దొరలాగా పెంచినా కూడా దొంగే అవుతాడు. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పాలంటే, ఒక రాజంట ఒక రాజ్యంలో తన కొడుకు జాతకం చూపిస్తే చనిపోతాడని చెప్పాడంట. అంత కోటీశ్వరుడైన రాజుకి కొడుకు పుట్టి చనిపోతే ఎంత అవమానము కదా! అవమానమే కదా! ఒకగానొక కొడుకు చనిపోతాడంటే ఏం చెయ్యాలని చెప్పి రాజంట ఎలాగైనా కాపాడాలి అని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడంట. అతనికి జాతకం రాసిన ఆయన చెప్పాడంట, నువ్వెక్కడ పెట్టినా నీ కొడుకు నీకు దక్కడు. నువ్వెలా దాచినా కూడా, నువ్వు బీరువాలో వేసి తాళం వేసుకున్నా కూడా నీ కొడుకు నీకు దక్కడు. ఈ టైంలో మృత్యు ఉంది అని చెప్పారంట. అయితే ఏం చేశాడు? ఎలా వస్తుంది మృత్యువు? ఏదైనా ఆపద జరగచ్చు. నా కొడుకుని ఎక్కడికి పంపకూడదు నేను. ఆపద జరగచ్చు అని చెప్పి ఎక్కడికి పంపకోకుండా ఇంట్లోనే పెట్టాడంట. పెట్టి అయ్యో! చీమలొస్తున్నాయి. చీమ కుడితే నా కొడుకు చనిపోతాడేమో. అమ్మో! పామొస్తే చనిపోతాడేమో. అమ్మో! మనుషులొచ్చి చంపేస్తారు. ఇలా రోజు చస్తూ బతుకుతూ ఉన్నాడంట. ఒకరోజు ఒక పెద్ద కోట నిర్మించి, ఆ నిర్మాణం పైన ఒక ఫోల్ ఏయించి, ఆ ఫోల్ పైన ఇల్లు కట్టించాడంట. అందులో చీమలు దూరుకోకుండా, ఎలుకలు దూరుకోకుండా, పాములు దూరుకోకుండా, మనుషులు దూరుకోకుండా, ఎక్కడ ఏమీ దూరుకోకుండా అంత పక్కడబందీగా అబ్బాయిని లోపలే పెట్టి, ఆ కాలం గడిచేంత వరకు అతన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఆ రాజు ఒక ఇనుప పెట్టి లాంటిది, భద్రమైనటువంటి పెట్టి చేయించి పెట్టాడంట. అయితే ఎంతో మంది కాపలాదారుల్ని, సైనాధిపతుల్ని పెట్టారంట చుట్టూ, కమాండర్స్ లాగా. ఎక్కడి నుంచి ఎవరైనా వస్తున్నారా? ఏవైనా బాంబు దాడులు జరుగుతున్నాయా? పైనుంచి ఏదైనా వెపన్స్ వస్తాయా? ఇలాంటివన్నీ చూడడం కోసము పెద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేశారంట. అన్నీ బాగానే ఉన్నాయి, తింటున్నాడు బాబు, బాగానే ఉంటున్నాడని చెప్పి హాయిగా ఉంటున్నారు వాళ్ళు. రాత్రింపగలు సెక్యూరిటీ చూస్తున్నాడు. రాజు కూడా కళ్ళకు ఆర్పకోకుండా ఉన్నాడు. ఆ రూమ్‌కి లైట్ కావాలంటే బల్బ్ కావాల్సిందే కదా! ఆ బల్బు తీగ ఎలా ఉందో, ఆ తీగ నుంచి చీమొచ్చి కుట్టి చంపేసిందంట చీమ. అంటే అతని ప్రాణము ఒక చీమ ద్వారా
తీసేస్తుంది. అంటే చీమకు కూడా దూరనంత ప్లేస్ ఉన్నా కూడా ఆ వైర్‌లో నుంచి చీమ బయట నుంచి వచ్చి కుట్టేసి చంపేసిందంట. అంటే మనిషికి అజాగ్రత్త ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. మృత్యు అనేది ఒకసారి రాసి పెట్టింది అంటే దాన్ని ఎవరు తప్పించలేరు.